దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. పరిశుద్ధమైన గ్రంథంలో మనము ఆది కాండం నుండి దర్శన గ్రంథం వరకు చూసుకుంటే ఎంతోమంది బిడ్డలు పాపంలో పడిపోయారు. అందులో కొంతమంది వారి యొక్క పాపాలను ఒప్పుకున్నారు, కొంతమంది పాపాలను ఒప్పుకోలేదు. అందరికీ ఉన్న వ్యత్యాసం ఏంటంటే పాపాలని ఒప్పుకున్నవాడు బాగుపడ్డాడు, పాపాలను ఒప్పుకోకుండా కొనసాగించినవాడు నశించిపోయాడు. ఈ సందర్భంలో తపస్కాల కాలంలో ఉన్న మనందరికీ కూడా కుటుంబంలో కలహాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? అసలు కుటుంబంలో కలహాలకి కారణం ఏంటి? కుటుంబంలో అశాంతికి కారణం ఏంటి? కుటుంబము శాంతి సమాధానంతో వర్ధిల్లలేకపోతుంది. అమ్మ ఒకవైపు, నాన్న ఒకవైపు, పిల్లలు ఇంకొక వైపు, కుటుంబం మొత్తము కూడా చిందరవందరగా ఉంది పరిస్థితి. దానికి కారణం ఏంటి అని పరిశుద్ధమైన గ్రంథం దగ్గరికి వచ్చి మనం చూస్తే ఆది కాండంలోనే ఉంది సమాధానము. ఆది కాండము 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూస్తే ఇక్కడ మనందరికీ తెలుసు, దేవుడు యావే ప్రభు ఆదాముని చేసిన తర్వాత ప్రక్కటెముక నుంచి మరలా ఏవని చేసిన తర్వాత ఆ ఏదేను తోటలో వారిద్దరిని కూడా పెట్టారు. ఆ సమయంలో ఆదాం అన్నమాట, చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము అని ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనంలో మంచి పాట పాడుతున్నాడు ఆదాము. అంటే మేమిద్దరము ఇరువురము ఒక్కరమే, ఇద్దరం కాదు, వేరువేరు కాదు అని. ఇదిగో నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఇప్పుడు ఏక శరీరులగుదురు అని వాక్యం సెలవిస్తుంది. ఆదాము ఏవా ఇద్దరు కూడా దేవుడి యొక్క మాటను ధిక్కరించి తినకూడదు అని చెప్పిన పండుని తినడం ద్వారా, దేవుడి మాటకు అవిధేయత చూపించడం ద్వారా పాపాన్ని ఒడిగట్టుకున్నారు. ఎప్పుడైతే వీరి యొక్క జీవితంలో పాపం ఎంటర్ అయిందో ఈ సమయంలో ఏం జరుగుతుందో చూద్దాం రండి. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనము. దేవుడు ఆదామును వెతుకుతున్నాడు. తోటలో వెతుకుతున్నప్పుడు ఆదాము చెట్టు వెనక దాక్కున్నాడు. యావే ప్రభు యొక్క అడుగుల చప్పుడు విని ఆదాము చెట్టు వెనుక దాక్కున్నాడు. పాపమున్నవాడు బాగుపడడు, పాపమున్నవాడు భయపడతాడు, పాపమున్నవాడు దాక్కుంటాడు, దొంగవలే బయటికి రావడానికి భయపడతాడు. ఇదే సందర్భం ఇక్కడ జరుగుతుంది. ఈ సమయంలో ఇప్పుడు దేవుడు యావే ప్రభు వచ్చి, ఇదిగో ఆదాము నువ్వెక్కడా అని అనగానే, ఇదిగో అయ్యా మేము బట్టలు లేకుండా ఉన్నాము కాబట్టి నీ దగ్గరికి రావడానికి నేను భయపడుతున్నాను అని చెప్పగానే, నీవు బట్టలు లేకుండా ఉన్నావని నీకెవరు చెప్పారు అనగానే 12వ వచనము, నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. దేవుడు వద్దన్న మాటను ఆదాము చేశానని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ పాపం ఒప్పుకోవట్లేడు. అయ్యా మరి మన్నించు ప్రభువా, నువ్వు తినొద్దన్న పండుని నేను నా భార్య కలిసి తిన్నాము, పాపము చేశాము ప్రభువా, నిన్ను ధిక్కరించామయ్యా, నీకు అవిధేయత చూపించాము ప్రభువా, మమ్మల్ని మన్నించయ్యా అని పాప మన్నింపును కోరలేదు ఆదాము. కానీ ఏమన్నాడో చూడండి, నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండు ఇచ్చెను. ఇప్పుడు మొదట్లో పాట పాడడానికి దేవుడి దగ్గర పర్మిషన్ ఏం తీసుకోలేదు ఆదాము. ఈమె నా ఎముకలో ఎముక, నా దేహంలో నా దేహము అని చెప్పకుండానే పాట పాడేశాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నీవు నాకు ఇచ్చావు చూడు స్త్రీ, ఆమె ఇచ్చిన పండుని నేను తిన్నాను. అయితే ఇప్పుడు నేరం ఎవరి మీద మోపుతున్నాడు? ఆదాము దేవుడి మీద మోపుతున్నాడు. నిన్ను నన్ను సృష్టించిన దేవుడి మీద ఒక్కొక్కసారి మనం పాపం ఒప్పుకోమంటే మన కథోలిక శ్రీసభలో గురువులు పాపాన్ని ఒప్పుకోండి అమ్మా, బాగుపడతాము, బ్రతుకులు బాగుంటాయని చెప్తే ప్రీస్ట్ బాగున్నాడా? గురువు అభిషక్తుడు యాజకుడు పాపాలు చేయట్లేడా?
ప్రధాన యాజకుడు అంటే దేవుడి ప్లేస్లో ఉండి గురువు చేస్తున్న పని మధ్యవర్తిత్వ ప్రార్థన. కానీ ఇక్కడ ఆదాము ఏ విధంగా అయితే దేవుణ్ణి ధిక్కరిస్తూ ఇదిగో ఈ స్త్రీ అన్నాడు కానీ నా భార్య అని అనలేదు. అదేవిధంగా ఈ రోజుల్లో మనలో చాలామంది మీ పాపం ఒప్పుకోమంటే ఆమె నా భార్యనా, ఈయన నా భర్తనా, వీరు నా పిల్లలా, ఇది నా కుటుంబమా, నేనెందుకు ఒప్పుకోవాలి తప్పు, నేను పాప మన్నింపు ఎందుకు అడగాలి, సారీ అని నేను ఎందుకు చెప్పాలి, క్షమించండి అని నేను ఎందుకు మాట్లాడాలి, నాకేం అవసరం, వాళ్ళే వచ్చి చెప్పని. ఇంత మాత్రానే కాదండి, ఇది చేయడం ద్వారా గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తన చేయకుండా ఉండడం ద్వారా జరిగే నష్టాలు మనకి తెలియట్లేదు. ఎందుకు చూడండి, ఇక్కడ 12వ వచనంలో నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ తోడుగా ఇచ్చావు కదా, ఆమె చెప్పిందని నేను చేశాను అన్నాడు ఆదాము. దాని తర్వాత స్త్రీ దగ్గరికి వెళ్ళి దేవుడు అంటున్నాడు, నీవు ఈ పని ఎలా చేసితివి ఏవా అని అంటే మళ్ళీ ఏవ చేస్తున్న తప్పు, ఇదిగో ఆ సర్పము పండు తినమని మోసపుచ్చినది. ఎగ్జాక్ట్ వర్డ్ కదండి. మనం అందరము ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి నరుడు ఉపయోగించే మాట ఇది. ఎవరైనా ఏదైనా మన దగ్గరికి వచ్చి అయ్యో ఇలా జరిగిపోయిందేంటి, ఇలా ఎందుకు అయింది, ముందే చూసుకోవద్దా అని అంటే ఏమంటాం? మోసపుచ్చారండి వాళ్ళు. అవునా, నీలో నాలో పాపం లేదు, నీలో నాలో ఏ తప్పు లేదు, మన ఆధ్యాత్మికమైన కళ్ళు మొత్తం మూసేసుకొని దేవుణ్ణి ధిక్కరిస్తూ గురువుల్ని తిడుతూ పాప సంకీర్తన నేను చెయ్యను, నా బ్రతుకు ఇంతే, నా జీవితం మారదు అని అక్కడికక్కడే మనం చెప్పుకుంటూ ఉన్నాము. కానీ మనల్ని మనం మోసగించుకుంటున్నాం. పాపం ఉన్నవాడు బాగుపడు, కీర్తనాకారుడు చెప్పాడు. వెళ్ళి పాపం ఒప్పుకోవడానికి ఏమైంది మనకి? ఒప్పుకోం. మరి ఒప్పుకోవాలి అని పరిశుద్ధమైన గ్రంథంలో ఉందా అంటే ఉంది. దేవుడు చూశాడు ఆదాముని. ఆదాము ఎక్కడున్నావు? వెతుకుతున్నాడు దేవుడు ఆదాముని. నిన్ను నన్ను రోజు దేవుడు వెతుకుతున్నాడు. బిడ్డా, నా దగ్గరికి ఎప్పుడు వస్తావు? అయ్యా, నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు? నీ పాపాలను ఎప్పుడు ఒప్పుకుంటావు? చూడండి, యెషయా గ్రంథంలో మనం చూసాము, దేవుడికి మనకు మధ్యలో పాపము అనే అడ్డుగోడ ఉంటే దేవుడి స్వరము మనకి వినబడదు. అదేవిధంగా మన బ్రతుకులు మారాలి అంటే పాపం మన బ్రతుకులో ఉండకూడదు. మరేం చేయాలి? పాపాలని ఒప్పుకోవాలి. అదేంటండి, ఆదాము పాపాలని ఒప్పుకోలేదు కదా, ఏవా పాపాలని ఒప్పుకోలేదు కదా, బాగానే ఉన్నారు కదా, వాళ్ళు సంతానం కూడా పుట్టారు కదా, మంచిగానే జీవిస్తున్నారు కదా అని మనం అనుకుంటాం. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాల పరిస్థితి పాపానికి మనం చూస్తే ఆదాము ఏవా కలిసినప్పుడు, పిల్లల్ని కన్నప్పుడు మొట్టమొదటిగా కయ్యూను పుట్టాడు, రెండవ కుమారుడిగా హేబేలు పుట్టాడు. కుటుంబాలలో కలహాలు మొదలయ్యాయి, శాంతి సమాధానం లేదు, కోపం, క్రోధం, పగ, అనుమానం, పెనుభూతం పట్టుకుంది. ఎక్కడ? కయ్యూను హేబేలు యొక్క బలి. వాళ్ళు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళి, కయ్యూను సేద్యగాడు అని 4వ అధ్యాయం ఆదికాండంలో మనం చూసాము, హేబేలు గొర్రెల కాపరని మనం చూసాం. ఇప్పుడు ఆదాముకు ఏవకి పుట్టిన ఈ ఇద్దరి సంతానములో ఇక్కడ 4వ అధ్యాయంలో వీరిద్దరి మధ్యలో కలహాలున్నాయి. ఏం కలహం అది? మంచిగా గొర్రెల కాపరిలాగా హేబేలు బ్రతుకుతున్నాడు, మంచిగానే కయ్యూను బ్రతుకుతున్నాడు. కానీ బలిని అర్పించేటప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు కయ్యూనుని. ఏమని? కయ్యూను కానుకను త్రోసిపుచ్చాడు యావే ప్రభు, కావున కయ్యూనుకి మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబుచ్చుకొనెను. మన ముఖాలు కూడా అంతే. మనల్ని అన్నా పర్లేదు, కానీ పక్కనున్న వాళ్ళని పొగడొద్దు. నిన్ను తిట్టినా పర్లేదు, నిన్ను పొగిడినా పర్లేదు, ఎట్లా పొగడకున్నా పర్లేదు, కానీ పక్కనున్న వాడిని పొగడొద్దు, నీ తమ్ముణ్ణి పొగడొద్దు, నీ చెల్లెని పొగడొద్దు. సిబ్లింగ్స్ ఉంటే, అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఉంటే అసలు వాళ్ళ రక్త సంబంధికులను కూడా పొగడొద్దు. పొగిడితే నిన్నే పొగడాలి, పొగిడితే ఇక నన్నే పొగడాలి, కానీ మిగతా వారిని పొగడొద్దు. అలాంటి సిచ్యువేషన్లోనే కయ్యూనున్నాడు. కయ్యూను యొక్క హృదయం కపటముతో, కోపముతో నిండిపోయింది. ఆ కోపం ఎక్కడి వరకు వెళ్ళిందంటే హేబేలుని చంపాలి అనేంతవరకు వెళ్ళింది.
ఈ కోపము మెల్లమెల్లగా తన యొక్క శరీరంలో మొత్తం పాకి ఆ పాపము మొత్తం పరిపక్వమై ఇప్పుడు పగగా మారి సొంత తమ్మున్నే చంపే అంతగా వెళ్ళిపోయాడు. అందుకే 7వ వచనం చూడండి, దేవుడు ముందుగా పసిగట్టాడు, చెప్పాడు, నీలో కోపం మొదలైంది కయ్యను అని చెప్తూ ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు దేవుడు. 4వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం. మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగగలవు, చెడు పని చేసినచో పాపము వచ్చి, చూడండి, పాపము వచ్చి నీ వాకిట పొంచియుండి నిన్ను మృంగజూచును, కానీ నీవు దానిని అనగా ద్రొక్కవలెను. ఆమేన్, హల్లెలూయా. కయ్యూనికి దేవుడు చెప్పకనే చెప్పాడు, ఇదిగో కయ్యూను, నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క కోపము, ఈ యొక్క పగ, ఈ యొక్క చెడు పని నీ మనసులో మొదలైన హృదయంలో మొదలైన కపటము, ఆ యొక్క కోపము పగ మొత్తం నువ్వేం చేయాలంటే అనగద్రొక్కాలి. ఎందుకంటే దాని పేరేంటంటే పాపము వచ్చి నీ వాకిట కూర్చుంది, జాగ్రత్త అని చెప్పకనే చెప్పాడు యావే ప్రభువు. కానీ ఈ మాటలు కయ్యను విన్నాడా అంటే వినలేదు, కొట్టి పాడేశాడు. పాపాన్ని ఒప్పుకో అయ్యా అన్నాడు, ఒప్పుకోలేదు. దాని తర్వాత ఏం జరిగిందంటే ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనము, ఇప్పుడు చంపేశాడు తమ్ముణ్ణి. కోపం అణుచుకోలేదు, పగని మొత్తము కూడా పరిపక్వమై వెళ్ళి రాయి తీసుకొని ఎత్తేసి చంపేశాడు. దాని తర్వాత 9వ వచనంలో దేవుడు అంతా చూస్తున్నాడు. ముందుగా పాపం చేయొద్దని హెచ్చరించాడు, పాపం చేసిన తర్వాత కూడా ఒప్పుకుంటాడేమో అని దేవుడే వచ్చి స్వయంగా కయ్యనుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ తమ్ముడు హేబేల్ ఎక్కడా? మొట్టమొదటి ప్రశ్న, నువ్వెక్కడా ఆదాము అని దేవుడు అడిగాడు. ఏదెను తోటలో ఉన్నప్పుడు తన కుమారుడు కయ్యను హంతకుడుగా మారినప్పుడు దేవుడు అంటున్న ఒకటే ఒక ప్రశ్న, నీ తమ్ముడు హేబేల్ ఎక్కడా? నన్ను ఈ రోజున దేవాదేవుడు అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు? నీ బ్రతుకు జీవితంలో, నీ పాప స్థితిలో నువ్వెక్కడున్నావు? ఎక్కడ దాక్కున్నావు? ఎక్కడ భయముతో ఉన్నావు? అందుకే దేవుడు నీ తమ్ముడు హేబేలు ఎక్కడ అనగానే కయ్యను అంటున్న మాట ఏంటో తెలుసా? దానికి కయ్యను నాకు తెలియదు, మొట్టమొదటిగా అబద్ధమాడాడు. రెండవదిగా దేవుడికి అబద్ధం చెప్పడమే కాదు, నేనేమైనా వానికి కావలివాడనా అని ఎదురు చెప్పెను. సృష్టించిన దేవుడికే, సృష్టికర్తకే, మన తండ్రికే ఎదురు చెప్తున్నాడు కయ్యను. ఎంత గర్వం, ఎంత అహంకారం! పోయే కాలం దగ్గర పడింది కయ్యనికి కూడా. అందుకే మనం అందరం కూడా చూడండి, మనలో ఉన్న పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇది నా తప్పు కాదండి, ఇది నా పాపం కాదండి అని అబద్ధాల మీద అబద్ధాలు. దేవుడే నీకు నాకు గురువుని మధ్యవర్తిత్వగా కొత్త నిబంధనలు నియమించాడని వాక్యాలు చూసాం. అయినప్పటికీ కూడా ధిక్కరించి దేవుడికి ఎదురు తిరుగుతున్నాం మనం, దేవుడికి ఎదురు చెప్తున్నాం మనం. కయ్యూను ఏ విధంగా అయితే హేబేలును చంపిన తర్వాత కూడా ఇసుమంతయు కూడా బాధ లేదు, ఇసుమంతయు కూడా భయము లేదు, అసలు ఆ యొక్క ఏమంటారండి దాన్ని, అయ్యో అనే ప్రేమ కూడా లేదు. ఆ సమయంలో దేవుడు బాధపడిపోయాడు. సరే వెళ్ళి అడుగుతాను కయ్యూన్ని, ఒప్పుకుంటాడేమో, క్షమిస్తాం, పర్లేదు అనుకున్నాడు. దేవుడు కదా, కృపామయుడు, దయామయుడు, దీర్ఘశాంతుడు మన తండ్రి, మన్నిస్తాడు మన పాపాలని. కానీ అడిగినప్పటికీ కూడా కయ్యూను నోరు తెరిచి ఒప్పుకోలేదు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఇంకా మనం కొనసాగిస్తే 10వ వచనంలో దానికి దేవుడు ఏమంటున్నాడు చూడండి, అయ్యో నీవెంత పని చేసితివి, నీ తమ్ముని నెత్తురు నేల మీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది. ఏం మొరపెడుతుందంట? రక్తము నేల నుండి గొంతెత్తి మొరపెడుచున్నది. ఏమని మొరపెడుచున్నది? నీవు చిందించిన నెత్తురు త్రాగుటకు నేల నోరు తెరిచినది, ఈ భూమిపై నీవిక నిలువరాదు, నిన్ను శపించుచున్నాను. దేవుడు మొట్టమొదటిగా పాపాల్ని ఒప్పుకుంటాడా అని వెళ్ళి మాట్లాడాడు కయ్యూనుతో.
ఒప్పుకోలేదు. అబద్ధం ఆడాడు. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాడు. అంతెందుకు దేవుణ్ణే ధిక్కరించాడు, దూషించాడు. నువ్వేమైనా నాకు దేవుడివా అన్నట్టుగా ఎదురు మాట్లాడేసరికి దేవుడు మరలా చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? నీ తమ్ముడి రక్తమే నన్ను మొరపెడుతుంది. నీ భార్య నువ్వు కొట్టినప్పుడు నీ భార్య దేవుడి దగ్గర మొరపెడుతుంది వెళ్ళి. నీ భర్తని తెలిసి తెలియకుండా నువ్వు మాటలను అంటుంటే, అనుమానపు మాటలు మాట్లాడుతుంటే, నీ భర్త వెళ్ళి ఒకవేళ నీ భర్త భక్తుడైతే దేవుడి సన్నిధికి వెళ్ళి మొరపెడతాడు. నీ పిల్లల్ని పట్టించుకోకపోతే వాళ్ళు వెళ్ళి దేవుడి సన్నిధికి వెళ్ళి మొరపెడతారేమో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ దగ్గరికి వస్తాడు. నువ్వు చేసింది పాపం అని నీ మనస్సు నుండి ఆత్మస్వరూపుడు చెప్తుంటాడు. పదే 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 మాట్లాడుతుంటాడు, ఇదిగో నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, వెళ్ళి ఒప్పుకో అని దేవుడు చెప్తాడు. కానీ మనం వినం. ఎందుకు తెలుసా? ఇక్కడ ఏ విధంగా అయితే కయ్యను వినకుండా కంప్లీట్గా సాతాను వశం అయిపోయి దుష్టాత్మను పూనుకొని జీవించాడో, అదేవిధంగా మనలో చాలామంది దుష్టాత్మతో పీడింపబడుతున్నాము. దానికి కారణము మనం పాపాలని ఒప్పుకోకపోవడమే. ఆల్రెడీ దేవుడు అన్నాడు కదా, నీవు దానిని అనగద్రొక్కవలెను. దేనిని? నీ కోపాన్ని. దేనిని? అహంకారాన్ని. దేనిని? పాపాన్ని. దేనిని? వ్యసనాన్ని. దేనిని? త్రాగుబోతు తత్వాన్ని. దేనిని? సిగరెట్ ధూమపాను ఆలోచనని. దేనిని? లస్ట్ఫుల్ కామపు ఆలోచనను. దేనిని? నిన్ను నన్ను ఏలుతున్న అంధకారపు శక్తులని. ఇది చేయకుండా అరే పక్కనున్న తమ్ముని చంపేశాడు, నువ్వు నేను కూడా అంతే. పక్కనున్న భార్యని చంపుతాం, భార్యని కొడతాం. నువ్వు నేను కూడా అంతే. పక్కనున్న భర్తని బాధ పెడతాం, పక్కనున్న పిల్లల్ని బాధ పెడతాం, ఇంటి చుట్టూలో ఉన్న వాళ్ళందరినీ బాధ పెడతాం. కానీ నాలో పాపం ఉందయ్యా అని వెళ్ళి ఒప్పుకోము. ఒక్కరితో పోవాల్సింది 10 మందిని బలి తీసుకుంటావు నీ నా మాటల ద్వారా. నీకు నాకు లోపల ఉన్న పాపము ఎలా వెళ్ళగక్కాలో తెలియక ఆ పాపం మొత్తము కూడా విషమయమైపోయి నన్ను కూడా మన యొక్క ఎముకలలో కుళ్ళు పట్టినట్లుగా కూర్చునేసరికి రోగాలు పట్టుకోకపోతే ఏం చేస్తాయి? ఈ రోగము అంటువ్యాధిగా మారి అందరికీ పాకుతూ ఉంటుంది. నువ్వు నేను అన్న మాటలన్నీ కూడా నెగిటివ్గా అంటావు, నోరుకోదిక. అందుకే ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇలాంటి జీవితం జీవిస్తున్న మనందరికీ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కయీను హేబేలుని దేవుడు ఎవరిని దీవించారు? హేబేలునే దీవించాడు. ఎందుకు? అతని యొక్క హృదయము ఎంత గొప్పదంటే శ్రేష్టమైన దాన్ని, గొర్రెపిల్లని బలిగా దేవుడికి అర్పించాడు. మరి నువ్వు నేను కూడా శ్రేష్టమైనది ఏంటి? మన హృదయము. ఈ హృదయాన్ని దేవుడికి అర్పించాలంటే దేవుడికి మనకి మధ్యలో ఉన్న పాపము అనే అడ్డుగోడని తొలగించుకోవాలి. అందుకే దేవాదేవుడు అంటాడు కదా, రోమిలకు రాసిన లేఖలో 12వ అధ్యాయము, కాబట్టి సోదరులారా, పరిశుద్ధతమును దేవునికి ప్రీతికరమునగు ఆయన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలుకొనుచున్నాను. ఈ శరీరం ఉన్నన్ని రోజులు పాపముకి మనం దాసులుగా ఉంటాము. కానీ దేవుడికి దాసులుగా మన హృదయాన్ని మనం దేవుడికి అర్పిస్తే తప్పకుండా పాపము మనల్ని ఏలలేదు. మరేం చెయ్యాలి అని అంటే మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఆది కాండంలో ఆదాము దేవుడి దగ్గర వెళ్ళి పాపాన్ని ఒప్పుకోలేదు. కయీనుతో దేవుడు మాట్లాడాడు, కయీను ఒప్పుకోలేదు. దాని తర్వాత పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలను మనం చూసాము. అంతెందుకండి, దావీదు దేవుడు హృదయానుసారుడు అనే పేరు ఎందుకు వచ్చింది? బత్షెబాతో పాపం చేశాడు. ఆ సమయంలో పాపం చేశాను కదా, ఇక అయిపోయింది కదా అని మళ్ళీ అదే పాపాన్ని చేస్తూ దేవుని మర్చిపోలేదు. పాపము చేశాను అనే గ్రహింపు పరిశుద్ధాత్మదేవుడు అంటే ఒక ప్రవక్త ద్వారా, సమూయేలు ప్రవక్త ద్వారా, నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడితే హృదయ పరివర్తనము కలిగి జీవించాడు దావీదు. అందుకే దావీదు వంశస్థుడు యేసుప్రభుల వారు అని మనం కొత్త నిబంధనలో చెప్తూ ఉన్నాము, వంశావళిలో, మత్తయి సువార్తలో. కాబట్టి దావీదు దేవుడి హృదయానుసారుడు. హేబేలు దేవుడికి ఇష్టుడై బ్రతికాడు. హానోకు దేవుడితో సహచరుడై జీవించాడు. నోవా దేవుడికి దగ్గరగా జీవించాడు. ఎంతోమంది ప్రవక్తలు పాప జీవితాన్ని పక్కకు పెట్టేసి పడలేదు కాదండి, పాపంలో పడ్డారు. అయినప్పటికీ పాపం నుండి బయటికి వచ్చి మమ్మల్ని మన్నించయ్యా అని చిన్న పిల్లాడు ఏడ్చినట్లుగా
దావీదు మహారాజు ఏడ్చాడు. అందుకే దావీదుకున్న గొప్ప పేరు దేవుడి హృదయానుసారుడు. అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని పదిలము చేసుకొనుము. ఎందుకంటే నీ జీవన గతికి మూలాధారం అదియే. ఈ హృదయాన్ని దేవుడికి సమర్పించు. దేవుడు మూలమై ఉండాలి ఈ హృదయంలో. దేవుడికి స్థానం ఇవ్వగలగాలి మనము, పాపానికి కాదు. పాపం తిష్టేసుకొని కూర్చున్న తర్వాత, పగొచ్చి కూర్చున్న తర్వాత, దుష్టుడు వచ్చి కూర్చున్న తర్వాత దేవుడు ఎలా వస్తాడు అక్కడికి? ఇవన్నీ పాప సంకీర్తనం ద్వారా బయటికి నెట్టేస్తే దేవుడు వచ్చి కూర్చుంటాడు హృదయంలో. మరి పాప సంకీర్తన తీయమని ఎక్కడుందండి పరిశుద్ధమైన గ్రంథంలో అని మనం అడిగితే, మనం అందరం ఓవరాల్గా మాట్లాడుకుంటే బైబిల్ భగవంతుడు బంగారు భవిష్యత్తుని ఇస్తాడు అని తెలిసినా కూడా మనం బైబిల్ చదవం. ఎందుకు తెలుసా? వామ్మో, హృదయంలో ఉన్న దుష్టుడు బయటికి వెళ్ళిపోతాడుగా, ఇంట్లో ఉన్న దుష్టుడు బయటికి వెళ్ళిపోతాడుగా నువ్వు నేను బైబిల్ చదివితే. నువ్వు నేను ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని, పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకొని పఠించడం మొదలు పెడతామో అన్ని శక్తులు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాయి. దేవుడు వచ్చి కూర్చుంటాడు మన ఇంట్లో. అప్పుడు శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఆనందము ఎందుకుండదు? ఉంటుంది. కానీ వీటన్నిటికంటే ముందు మనం చేయాల్సింది బైబిల్ చదివితేనే కదా పాప సంకీర్తన తీయాలి అని అర్థమయ్యేది. యాజకుడి దగ్గర నేను తీయనండి పాప సంకీర్తన, డైరెక్ట్గా దేవుడితో తీస్తాను అని ఒకవేళ నువ్వు నేను అనుకున్నట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయము 20 నుండి 23 వర్షాలు మనం ఇక్కడ చూస్తే, పునరుత్థానుడైన క్రీస్తు మూసి ఉన్న తలుపులు మూసి ఉండగానే శిష్యుల మధ్యలోకి వచ్చాడు. మీకు శాంతి కలుగునుగాక మొట్టమొదటి మాట యేసుప్రభువు వారు పలికారు. శాంతి ఎలా కలుగుతుందంట? చూడండి 22వ వచనము. అట్లు పలికి ఆయన అంటే యేసుప్రభువు వారు వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు. పవిత్రాత్మ మన మీదకి దిగొచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మన మీదకి వేంచేసి వచ్చిందంటే ఏదో వరాన్ని దేవుడిచ్చాడని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రవచన వరం పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అనుగ్రహ వరాలు అవి. స్వస్థత చేసే వరం, లేదంటే అన్య భాషలలో మాట్లాడే వరం. ఇలా మనం పెంతెకోస్తు పండుగ తర్వాత అపోస్తుల కార్యంలో మనం చూస్తున్నాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. కానీ యోహాను సువార్తలో ఆల్రెడీ దేవుడు శిష్యులకి పరిశుద్ధాత్మని పొందుడు అని తన శ్వాసను, తన ఊపిరిని ఊదుతున్నాడు. ఈ ఆత్మ ఏం చేస్తుంది అంటే 23వ వచనము, ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, ఎవరి పాపములైనను మీరు క్షమించని ఎడల అవి క్షమింపబడవు. అపోస్తలులు అంటే మన బిషప్స్, ప్రధాన యాజకులు, గురువులు, ఇప్పుడుంటున్న అభిషక్తులు అందరూ కూడా మన ఫాదర్స్. వీరికి దేవుడిచ్చిన అనుగ్రహం ఏంటి తెలుసా? మీ మీదికి నేను పరిశుద్ధాత్మని ఊదాను, మీరిప్పుడు ఎవ్వరి పాపాలను క్షమించినా క్షమింపబడతాయి, క్షమించకపోతే క్షమింపబడు. దేవుడిచ్చిన పవిత్రాత్మ వరం ఇది. నీకు నాకు ఇవ్వలే దేవుడిది. పరిశుద్ధాత్మను అందరి మీదకి పంపించాడు దేవుడు, కానీ అందులో ప్రత్యేకమైన వరం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు అనేక వరాలు ఉన్నాయి. గురువులకు మాత్రమే ఈ వరం దేవుడు ఇచ్చాడు. పాస్టర్కి ఇవ్వలే, డినామినేషన్స్కి ఇవ్వలే, కథోలికేతులకు ఇవ్వలే. కథోలిక శ్రీ సభలో వారి యొక్క జీవితాన్ని విడిచిపెట్టి నీ కోసం, నా కోసం, సంఘం కోసం ప్రాణాన్ని విడిచిపెట్టడానికి కూడా దివ్యమైన బలి పూజలో ప్రతిరోజు కూడా మనందరి యొక్క పాపాలతో పాటు వారి పాపాలను కూడా పరలోక రాజ్యంలోకి వారు సమర్పిస్తూ ఉన్నారు వారి యొక్క తిరుకరముల ద్వారా, బై ఇన్వొకేషన్ ద హోలీ స్పిరిట్ అండ్ ద హోలీ ఆల్టర్. కాబట్టి దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు, ఎప్పుడైతే గురువు ఆ యొక్క పరిశుద్ధమైన పాత్రల మీద చేపెట్టినప్పుడు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తూ ఉన్నారో, దేవుడు కూడా వారికి పరిశుద్ధాత్మను అలా ఆహ్వానించి వారికి ఇచ్చిన వరం, పాపాలను మీరు మన్నించండి. దాని తర్వాత ఏం జరుగుతుంది? శాంతి సమాధానముతో మనమందరం వర్ధిల్లుతాం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, కథోలిక శ్రీ సభలో ఉన్న మనందరికీ తెలుసు, ఏ గురువైనా
పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములో నేను నీ పాపాలను మన్నిస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు శాంతితో వెళ్ళు అంటారు. కాబట్టి ఇందులో ఉన్న అర్థం అదండి. గురువుల దగ్గర పాప సంకీర్తన మనం తీయాలి. వారి ప్లేస్లో ప్రధాన యాజకుడైన యేసుప్రభుల వారు ఉన్నారు. కాబట్టి అయ్యా, ఇంత గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చినందులకు నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అవును ప్రభువా, మేమందరం ఈ తపస్కాలంలో నిండు హృదయముతో, సంపూర్ణ హృదయముతో మారు మనస్సు పొంది హృదయ పరివర్తనము కలిగి మా పాపాలను పదే పదే మా కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో మీరిచ్చిన నీ బిడ్డలు, మీ యాజకులు, మా గురువులు, మా తండ్రులు వారి దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తన పొందుకునే కృపని మాకు దయచేయమని, తద్వారా కుటుంబంలో కలహాలు పోతాయి, కుటుంబంలో శాంతి వస్తుందనే విశ్వాసాన్ని మా అందరికీ పెంపొందించమని, మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.